Today we discuss about the topic of basics of XRD diffraction. What is XRD? X-ray diffraction. XRD means ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది XRD అంటే ఎక్స్రే డైఫ్రాక్షన్. దీని యొక్క స్టేట్మెంట్ XRD ఈజ్ ఏ నాన్ డిస్ట్రక్టివ్ అనలిటికల్ టెక్నిక్ యూజ్డ్ టు స్టడీ ద క్రిస్టల్ స్ట్రక్చర్, ఫేస్ కాంపోజిషన్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్. ఓకే, నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ XRD. XRD ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డైఫ్రాక్షన్. XRD అనేది డైఫ్రాక్షన్ ప్రిన్సిపల్ మీద బేస్ అయి ఉంటుంది, వేర్ ద X-rays interact with the electrons in a crystal lattice producing a different pattern. నెక్స్ట్ ఎక్స్రేస్ అనేవి ఎలక్ట్రాన్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు క్రిస్టల్ లాటిస్లో డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ప్రొడ్యూస్ చేస్తాయి. దీనిలో 4 టైప్స్: ఎక్స్రే సోర్స్, శాంపుల్, డైఫ్రాక్షన్, డిటెక్టర్. ఎక్స్రే సోర్స్ అంటే ఎక్స్రేస్ ఆర్ జనరేటెడ్ బై అన్ ఎక్స్రే ట్యూబ్ ఆర్ ఏ స్కాంటమ్. ఎక్స్రేస్ అనేవి ఎక్స్రే ట్యూబ్లో జనరేట్ అవుతాయి. శాంపుల్, ద శాంపుల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద ఎక్స్రే బీమ్ పాత్. ద శాంపుల్ అనేది ఎక్స్రే బీమ్ పాత్లో ప్లేస్ చేయాలన్నమాట. నెక్స్ట్ డైఫ్రాక్షన్, ఎక్స్రేస్ ఇంటరాక్ట్ విత్ ద శాంపుల్ క్రిస్టల్ లాటిస్ ప్రొడ్యూసింగ్ ఏ డైఫ్రాక్షన్ ప్యాటర్న్. ఎక్స్రేస్ అనేవి శాంపుల్ క్రిస్టల్తో ఇంటరాక్ట్ అయినప్పుడు, క్రిస్టల్ లాటిస్తో ఇంటరాక్ట్ అయినప్పుడు దే ప్రొడ్యూసింగ్ ఏ డైఫ్రాక్షన్ ప్యాటర్న్. అది డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ డిటెక్టర్ అంటే ద డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఈజ్ డిటెక్టెడ్ బై డిటెక్టర్ సచ్ యాజ్ స్సింటిలేషన్, కౌంటర్ ఆర్ ఏ సెమీకండక్టర్ డిటెక్టర్. డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఈజ్ డిటెక్టెడ్ బై డిటెక్టర్. డైఫ్రాక్షన్ ప్యాటర్న్ని డిటెక్ట్ చేయడానికి డిటెక్టర్ని యూజ్ చేస్తాం. సచ్ యాజ్ అవి స్సింటిలేషన్, కౌంటర్ కానీ ఆర్ సెమీకండక్టర్ డిటెక్టర్ కానీ. నెక్స్ట్ XRD టెక్నిక్స్, 3 పాయింట్. XRD టెక్నిక్స్ వీటిలో మళ్ళీ 5 టైప్స్ అన్నమాట. 1. పౌడర్ XRD యూజ్డ్ ఫర్ అనలైజింగ్ పాలిక్రిస్టలైన్ పౌడర్స్ ఆర్ బల్క్ మెథడ్స్. ఫస్ట్ది పౌడర్ XRD యూజ్డ్ ఫర్ అనలైజింగ్ పాలిక్రిస్టల్ పౌడర్స్ ఆర్ బల్క్ మెటల్స్. నెక్స్ట్ సింగిల్ క్రిస్టల్ XRD, ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ సింగిల్ క్రిస్టల్స్ ఆర్ ఎపిటాక్సియల్ థిన్ ఫిలిమ్స్. ఇది సింగిల్ క్రిస్టల్స్లోను మరియు ఎపిటాక్సియల్ థిన్ ఫిలిమ్స్లో కానీ యూజ్ అవుతుంది. నెక్స్ట్ థిన్ ఫిలిం XRD, ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ అనలైజెస్ థిన్ ఫిలిమ్స్ ఆర్ కోటింగ్. ఇదేంటి, థిన్ ఫిలిమ్స్లో కానీ కోటింగ్స్లో కానీ యూజ్ అవుతుంది థిన్ ఫిలిం XRD అంటే. హై టెంపరేచర్ XRD యూజ్డ్ ఫర్ అనలైజింగ్ మెటీరియల్స్ ఎట్ ఎవాల్యుయేటెడ్ టెంపరేచర్స్. ఇదేంటి, ఎవాల్యుయేటెడ్ టెంపరేచర్స్లో అనలైజ్ అయ్యింది. ఇన్ సైటు XRD, ఇదే 5వ మెథడ్. యూజ్డ్ ఫర్ అనలైజింగ్ మెటీరియల్స్ అండర్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్ సచ్ యాజ్ టెంపరేచర్ ఆర్ ప్రెజర్. ఈ ఇన్సైటు XRD అనేది ఎన్విరాన్మెంటల్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే టెంపరేచర్ని, ప్రెజర్ని మెయింటైన్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ 4th స్టెప్ XRD ప్యాటర్న్. XRD ప్యాటర్న్లోనే మళ్ళీ 3 టైప్స్. అది పీక్స్, 1 పీక్స్, 2 బ్యాక్గ్రౌండ్, 3 ఎమార్ఫస్ హోలో. పీక్స్ అంటే షార్ప్ పీక్స్ ఇండికేట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్రిస్టలైన్ ఫేజెస్. ఈ షార్ప్ పీక్స్ అనేవి ఇలా ఉన్నప్పుడు అవి క్రిస్టలైన్ ఫేజెస్ని ఇండికేట్ చేస్తాయి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది ద బ్యాక్గ్రౌండ్ రిప్రజెంట్స్ ద నాన్ కోహరెంట్ స్కాటరింగ్ ఫ్రమ్ ద శాంపుల్. బ్యాక్గ్రౌండ్ ఉండే ప్యాటర్న్ అది నాన్ కోహరెంట్ స్కాటరింగ్ని, శాంపుల్లోనే నాన్ కోహరెంట్ స్కాటరింగ్ మెటీరియల్స్ని ఇండికేట్ చేస్తాయి. నెక్స్ట్ ఎమార్ఫస్ హోలో, 3వ పాయింట్. A broad diffuse peak indicates the presence of amorphous hole. A broad diffuse peak, ఆ పీక్స్ ప్రెజెన్స్ ఆఫ్ అమార్ఫస్ ఫేజ్ని ఇండికేట్ చేస్తాయి. అలాగే నెక్స్ట్ మనకి బ్రాగ్స్లా అంటే n λ = 2d sin θ. మనకు తెలుసు అందరికీ. n అంటే ఇంటీజర్, l అంటే λ అంటే వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్రేస్, d అంటే ఇంటర్ప్లానార్ స్పేసింగ్, θ అంటే యాంగిల్ ఆఫ్ డిఫ్రాక్షన్. ఇది డయాగ్రాము. ఇది 2 గీతలు ఉన్నాయి కదా, 2 లైన్స్, ఏ డాష్, బి డాష్, ఈ 2 డి అనమాట, సి డాష్. ఇది ఇక్కడ ఉన్నది n λ = 2d sin θ. ఇది యాంగిల్ θ, ఇది యాంగిల్ θ. డైఫ్రాక్షన్ బీమ్.
Bragg's law is a fundamental concept in X-ray diffraction XRD that describes a relation between wavelength of X-rays, the interface spacing of crystal and the angle of diffraction. ఇప్పుడు బ్రాగ్స్ లా యొక్క స్టేట్మెంట్ it states that the wavelength of X-rays is related to the interplanar spacing d of crystal and angle of diffraction by following equation. స్టేట్మెంట్ ఏంటి? ఈ స్టేట్మెంట్ states that the wavelength of X-rays is related to the interplanar spacing of a crystal and angle of diffraction theta. అది 2d sin theta is equal to n lambda. నెక్స్ట్ దీని యొక్క అప్లికేషన్స్: XRD అనాలిసిస్, క్రిస్టల్ స్ట్రక్చర్ డిటర్మినేషన్, phase identification, lattice parameter determination, stress analysis. Next, types of XRDs. One is powder XRD, single crystal XRD. Powder XRD అంటే used for analyzing polycrystalline powders or bulk materials. ఇది పాలీక్రిస్టల్ మెటీరియల్స్లోని బల్క్ మెటీరియల్స్ కానీ యూజ్ అయింది. సింగిల్ క్రిస్టల్ XRD యూజ్డ్ ఫర్ అనలైజింగ్ సింగిల్ క్రిస్టల్ ఆర్ ఎపిటాక్సియల్ థిన్ ఫిలిం. ఇది సింగిల్ క్రిస్టల్లో కానీ ఎపిటాక్సియల్ థిన్ ఫిలింలో కానీ యూజ్ అయింది.